అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఎవ్రీవన్ కీప్ యువర్ ఆడియో మ్యూట్ ప్లీజ్. ఓకే. Okay guys, good evening to all of you. This is the first session SAP S/4HANA MM సంబంధించిన డెమో క్లాస్. సో మనకి టుమారో కూడా క్లాస్ ఉంది అండ్ డే ఆఫ్టర్ టుమారో కూడా క్లాస్ ఉంది. ఓకే, సో మనకి 3 క్లాసెస్ ఉన్నాయి. మనకి సాటర్డే కూడా ఉంది, సండే మనకి క్లాస్ లేదు. ఓకే, బట్ నెక్స్ట్ సాటర్డే అంటే నెక్స్ట్ వీక్ నుంచి సాటర్డే సండే క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో మనకి అందరూ కూడా మ్యూట్లోకి వెళ్ళాలి, ఇంకా క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీవన్ కీప్ ఆఫ్ యువర్ ఆడియో ప్లీజ్. ఓకే, సో అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? రికార్డ్ చేస్తున్నారు. సో అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ప్లీజ్ కన్ఫర్మ్ ఎవ్రీవన్. అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఓకే, ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చాట్లో ఎస్ అని పెట్టండి. ఓకే, సో అందరూ కూడా ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవ్రీవన్ నీడ్ టు డౌన్లోడ్ యాప్ ఇమీడియట్లీ బికాస్ ఆల్ ఆఫ్ అవర్ డాక్యుమెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఓవర్ దేర్. డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం అక్కడే పెట్టాం కాబట్టి అందరూ కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనకి చాను ఎస్కే ఇన్ఫోటెక్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చాను ఎస్కే ఇన్ఫోటెక్ అని చెప్పి టైప్ చేస్తే యాప్ వస్తుంది. మీ మొబైల్తో నెంబర్తో లాగిన్ అయ్యి ఓకే, ఆ తర్వాత మనకి పైన 3 డాట్స్ ఉంటాయి అన్నమాట, మెనూ అని చెప్పి. ఓకే, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఫ్రీ మెటీరియల్స్ వీడియోస్ అని ఉంటాయి. ఫ్రీ మెటీరియల్స్లోకి వెళ్తే మీకు డాక్యుమెంట్స్లో నేను పాత్ చెప్తాను, ఈ పాత్లోకి ఎలా వెళ్ళాలో చూపిస్తాను, చూడండి. సో మనకి ఫ్రీ మెటీరియల్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఫ్రీ మెటీరియల్స్ అని చెప్పి వెళ్ళి కింద మనకి డాక్యుమెంట్స్ అని చెప్పి పైన మీకు మొబైల్లో పైన 3 డాట్స్ ఉంటాయి మెనూ లాగా. దాని మీద క్లిక్ చేస్తే డాక్యుమెంట్ వీడియోస్ అని ఉంటాయి. డాక్యుమెంట్లోకి వెళ్ళండి. డాక్యుమెంట్లోకి వెళ్తే ఈరోజు సంబంధించిన మెటీరియల్ మీకు ఎక్కడ పెట్టానంటే, సో చాను ఎస్కే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, చాను ఎస్కే ఇన్ఫోటెక్ ఎస్ఏపి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పి కనబడుతుంది కదా. సో ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే సో మీకు ఎస్ఏపికి సంబంధించి ఓకే, ఎస్ఏపికి సంబంధించిన ఎవ్రీథింగ్ మనం ఈ డాక్యుమెంట్లోనే పెట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీకు సో ఈ డాక్యుమెంట్లో సో ఎస్ఏపి ట్రైనింగ్ విత్ చాను ఎస్కే అని చెప్పి కనబడుతుంది కదా. ఎస్ఏపి ట్రైనింగ్ విత్ చాను ఎస్కే. సో ఇందులోకి వెళ్ళాలి, దీంట్లోకి వెళ్ళి క్లిక్ చేసుకోండి. ఓకే, సో క్లిక్ చేస్తే మీకు ఈ డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడి నుంచే వ్యూ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో నౌ కన్ఫర్మ్. సో అందరికీ స్క్రీన్ అనేది కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఎస్ఏపి ట్రైనింగ్ విత్ చాను ఎస్కే అన్న స్క్రీన్ కనబడుతుందా మీకు? పాత్ మీకు రికార్డ్ అవుతుంది, వీడియో వచ్చిన తర్వాత మీరు చూసుకోవచ్చు స్క్రీన్. ఓకేనా? రైట్. సి మనకి మీలో ఎంతమందికి బేసిక్గా ఎస్ఏపి అంటే ఐడియా ఉందో చెప్పండి. సో మీలో ఎంతమంది ఎస్ఏపి కన్సల్టెంట్స్ కానీ ఎండ్ యూజర్స్ కానీ ఎవరైనా ఉన్నారా మీ దాంట్లో ఆల్రెడీ? ఎంతమంది? సో మీరు మీరు ఎస్ఏపి ఎండ్ యూజరా కన్సల్టెంటా? ఓకే, ఏ మోడ్యూల్ అండి? ఓకే ఓకే, రైట్, సూపర్. గౌతమ్ చౌదరి మీరేంటి? న్యూ జాయిన్. ఓకే, రైట్. సి గైస్, మరి అందరూ న్యూ జాయినీస్ ఇక్కడ. ఇది డెమో క్లాస్, ఫస్ట్ క్లాస్, ఇది ఫస్ట్ సెషన్ అనమాట. ఇది ఇప్పటి వరకు మనం ఎటువంటి సెషన్ తీసుకోలేదు, ఇదే ఫస్ట్ సెషన్. ఓకే, కిందకు వచ్చేయండి. ఓకే, ఇక్కడ
So about me, I have overall 14 plus years of experience in SAP, S4 HANA, Finance, అండర్ ద అదర్ ఏరియాస్లో మన MMSTPSలో కూడా నేను వర్క్ చేశాను. సో నాకు లాస్ట్ డిజిగ్నేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ అడ్వైజరీ ఐబిఎంలో. సో మనకి సో ఆల్ మాడ్యూల్స్ నేను డీల్ చేయగలను. ఎస్ఏపి FICO అయినా, S4HANA అయినా, MM అయినా, ST అయినా, PS అయినా, ఏ మాడ్యూల్ అయినా సేమ్ యాక్యురసీ అండ్ సేమ్ ట్రైనింగ్ క్లారిటీతో చెప్పగలను. సో ఈ ట్రైనింగ్ అనేది మనం లాస్ట్ 8 ఇయర్స్ నుంచి ఇస్తున్నాం. ఓకే, సో తెలుగులో కావాలి అనుకున్న వాళ్ళకి తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో కావాలి అనుకుంటే ఇంగ్లీష్లో కూడా ట్రైనింగ్ అవైలబిలిటీలో ఉన్నాయి. బట్ ఎస్ఏపి S4HANA MM మోడల్ తెలుగులోనే అవైలబిలిటీలో ఉంది. సో S4HANA ఫైనాన్స్ అయితే మనకి దగ్గర దగ్గర 5 బ్యాచెస్ రన్ అవుతూ ఉంటాయి. MM మనకి అది ఇంగ్లీష్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి నైట్ 8:30కి. ఓకే, బట్ ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే చాలామందికి ఎస్ఏపి అంటే ఏంటి అనేది చాలామంది కన్ఫ్యూజను. అసలు ఎస్ఏపి కోర్స్ అసలు మనకి ఫిట్ అవుతుందా లేదా, అసలు మార్కెట్లో మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, సో మనకి ఎస్ఏపి నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఏఐ టెక్నాలజీ వచ్చేసి మళ్ళీ మొత్తం మారిపోతుందా, అసలు ఎస్ఏపి ఫ్రెషర్స్కి జాబ్స్ ఉన్నాయా. సో ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మైండ్లో అరైజ్ అవుతూ ఉంటాయి ఎస్ఏపిలో జాయిన్ అవుదాము అనుకునే వాళ్ళకి. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఎస్ఏపి అనేది వరల్డ్లోనే ఈఆర్పి వరల్డ్. అంటే ఈఆర్పిస్ మనకి చాలా ఉన్నాయి మార్కెట్లో. ఎస్ఏపి లాంటివి ప్రోడక్ట్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఏపి అన్నాము, అలాగే ఆరికిల్ అంటారు, అలాగే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అని, పీపుల్ సాఫ్ట్ అని, క్విక్ బుక్స్ అని, సేజ్ అని, ఎపిక్ అని, ఇలా నెంబర్ ఆఫ్ ఈఆర్పిస్ మార్కెట్లో ఉన్నాయి. మరి ఆల్ ఈఆర్పిస్లో ఎస్ఏపి అనేది బెస్ట్ ఈఆర్పి. అంటే సార్ మరి ఈఆర్పి అనేది ప్రతి కంపెనీకి అవసరం అవుతుందా? సెకండ్ క్వశ్చన్. ఓకే, బాగానే చెప్పారు, ఎస్ఏపి అంటే నెంబర్ 1 ప్లేస్లో ఉంది బిజినెస్లో అండ్ చాలా సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, దగ్గర దగ్గర 4 lakhs పైన కస్టమర్స్ ఎస్ఏపికి ఉన్నారు, బాగానే ఉంది అంటున్నారు. మరి ఎస్ఏపి కంటే పెద్ద సాఫ్ట్వేర్ ఏదైనా ఉందా? పోనీ ఎస్ఏపిలో జాబ్స్ లేవనుకుందాం, ఎస్ఏపిలో మార్కెటే లేదనుకుందాం, మరి ఎస్ఏపి కంటే పెద్ద సాఫ్ట్వేర్ ఏదైనా ఉందా? వేరే ఆల్టర్నేటివ్ ఉండాలి కదా. అదే ఈఆర్పి వేరే ఈఆర్పి ఆల్టర్నేటివ్ ఉండాలి కదా మనకి. కాబట్టి ఇక్కడ ఎస్ఏపి అనేది ఇప్పుడు స్టార్ట్ అయిన కంపెనీ కాదు ఇది. సో ఇప్పుడు స్టార్ట్ అయిన కంపెనీ అయితే మనం ఓకే ఇది కొత్తగా వచ్చింది మార్కెట్లో ఉంటుందో ఊడిపోద్దా అని అనుకోవచ్చు. బట్ 1970sలో స్టార్ట్ అయ్యింది. దగ్గర దగ్గర 1,05,000 మంది ఎంప్లాయీస్ ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పెద్ద కంపెనీ అన్నది. ఓకే సార్, మరి అసలు ఈఆర్పి అంటే ఎస్ఏపికి కంపెనీకి ఏంటి సంబంధం? కంపెనీకి ఎస్ఏపికి ఏంటి సంబంధం బేసిక్గా? సో ప్రతి కంపెనీ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడండి, నేను ఒక బిజినెస్ మ్యాన్. ఓకే, సో నా బిజినెస్ అనేది చాలా పెద్దది. నేను ఒక మ్యానుఫ్యాక్చరర్ని. మార్కెట్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి, చాలా కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, దుబాయ్లో ఉన్నాయి, యూకేలో ఉంది, అమెరికాలో ఉంది. ఇప్పుడు నాకు ఒక రిపోర్టింగ్ కావాలి. సో ఎంతోమంది మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్, డైరెక్టర్స్ నా దగ్గర పనిచేస్తున్నారు, అందరూ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ నేను వాళ్ళందరి రిపోర్ట్స్ అంటే వాళ్ళ శాలరీస్ ఎంత పేమెంట్ చేయాలనేది నాకు ఎండ్ ఆఫ్ ది మంత్ నాకు ఎంత పే చేయాలని నాకు రిపోర్ట్ కావాలి. ఎండ్ ఆఫ్ ది మంత్ నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఆల్ కంపెనీ కోడ్స్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది కావాలి. ఓకే, అంటే ఒక కంపెనీ సిఎఫ్ఓ కింద నేను ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి, సిఇఓ కింద ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. సో కంపెనీలో జరిగే ప్రతి ఆపరేషన్స్ మీద నాకు ఐడియా ఉండాలి. హెచ్ఆర్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రొడక్షన్ వాళ్ళు నా మెటీరియల్ని ప్రాపర్గా ప్రిపేర్ చేస్తున్నారా, ఎంత మెటీరియల్ ప్రిపేర్ చేస్తున్నారు, ప్రొడక్షన్ ఎలా ఉంది, సో వీక్లీ ఎంత ప్రొడ్యూస్ చేస్తారు, మంత్లీ ఎంత ప్రొడ్యూస్ చేస్తారు, డిమాండ్ ప్రకారం ప్రొడక్షన్లో ఏమైనా డిలే ఉందా. ఓకే, సో అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో ప్రాపర్గా ఫైనాన్సింగ్ చేస్తున్నారా, లేకపోతే మన డేటా అంతా మిస్లీడ్ అవుతుందా, సో యాక్యురేట్గా మన పేమెంట్స్ అన్ని వెండార్కి రేపొద్దున వెండార్స్ ఉంటారు, మన మెటీరియల్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి డబ్బులు కడుతున్నారా లేదా. ఇలా ప్రతి ఏరియా మీద నాకు రిపోర్టింగ్ కావాలి. అంటే ఫైనాన్స్ మీద రిపోర్ట్స్ కావాలి, మెటీరియల్ మీద రిపోర్ట్స్ కావాలి, అలాగే హెచ్ఆర్ మీద రిపోర్ట్స్ కావాలి, అలాగే సేల్స్ మీద రిపోర్ట్స్ కావాలి, అలాగే మన వేర్ హౌస్లో ఎంత స్టాక్ ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఎక్స్టర్నల్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ మీద కూడా రిపోర్ట్స్ కావాలి, ప్రొడక్షన్ ప్లానింగ్, పిఎస్ ప్రాజెక్ట్ సిస్టమ్ మీద. సో ఇదంతా ఎస్ఏపిలో పిఎస్ మోడల్ ఉంది, ప్రాజెక్ట్ సిస్టమ్ అనేది. ఇదే డీల్ చేసే పనే ఇది.
మనకు టోటల్గా ఒక ఇంప్లిమెంటేషన్ అవ్వాలని ఎంత కాస్ట్ అవుతుందని డీల్ చేస్తా పిఎస్ మోడల్. సో ఈ ఆల్ ఏరియాస్ మీద నాకు రిపోర్ట్స్ కావాలి అంటే నాకు ఒక సాఫ్ట్వేర్లో నా డేటా పెట్టాలి. కాబట్టి ఒక సాఫ్ట్వేర్ అనేది ఎలా ఉండాలి అంటే మొత్తం ఆల్ ఇన్ఫర్మేషన్, కంపెనీకి సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా నాకు రిజల్ట్స్ కావాలి అంటే మరి మార్కెట్లో ఉన్న సాఫ్ట్వేర్లు వేయండి. ఆడెవడో అంటాడు, సో యూట్యూబర్ ఎవడో ఎస్ఏపిలో జాబ్స్ లేవు, లేదా ఫలానా దాంట్లో ఇంకోటి లేదు అంటాడు. అది చూసేసుకొని అమ్మో నిజంగా లేవు అనుకుంటాం. ఎస్ఏపిలో జాబ్స్ లేకపోతే ఆర్కిల్లో ఉన్నాయా? ఎస్ఏపి ఆల్టర్నేటివ్ ఉండాలి కదా. ఫస్ట్ జాబ్స్ లేవు అంటే అన్ని చోట్ల లేవు, ఆల్ ఏరియాస్లో లేవు. ఒక ఫీల్డే కాదు ఇది జాబ్స్ లేవంటే. ఇప్పుడు మనకి మార్కెట్లో మీకు కూడా తెలిసే ఉంటుంది, ఏ టెక్నాలజీ మార్కెట్లో వచ్చిన కాడి నుంచి, అలాగే మనకి మార్కెట్లో యుద్ధాలు జరుగుతున్న కాడి నుంచి, కరోనా వచ్చిన కాడి నుంచి, ఒమిక్రాన్ వచ్చిన కాడి నుంచి మార్కెట్ కొంచెం డల్ అయింది అన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఓకే, ఆ జాబ్స్ లేవు అన్నది ఆల్ ఫీల్డ్స్, నాట్ ఓన్లీ ఎస్ఐపి, ఆల్ ఫీల్డ్స్లో కావాల్సినంతగా లేవు. ఓకేనా. అంతకుముందు అయితే మనకి ఎలా ఉండే అంటే జాబ్స్ ఏ ఫీల్డ్లో అయినా సరే ఐటీ అనగానే టక్కున జాబ్ అనేది రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. మన ఇంటి పక్కనోడే 10 లక్షల ప్యాకేజ్ అంటాడు, 25 లక్షలు అంటాడు, 30 లక్షలు అంటాడు, 50 లక్షలు అంటాడు. మరి జాబ్స్ లేవు అనే పాయింట్ అనేది ఒక ఎస్ఏపినేనా అంటే ఆల్ ఏరియాస్ అండి, ఆల్ ఏరియాస్ ఇంపాక్ట్ అయింది. మరి సార్ మరి ఎస్ఐపిలో మరి ఏ టెక్నాలజీ వచ్చింది మనకి ఏం ప్రాబ్లం లేదు. ఏ టెక్నాలజీకి ఫంక్షనల్ కన్సల్టెంట్కి ఎటువంటి ప్రాబ్లమే లేదు. నిరభ్యంతరంగా ఈ కోర్సుని నేర్చుకోవచ్చు. ఫంక్షనల్ మోడల్స్కి ప్రాబ్లం లేదు. ఏ టెక్నాలజీతో కోడింగ్ రిలేటెడ్ మనకి ప్రాబ్లం అనేది ఉండొచ్చు. అబాప్ రిలేటెడ్ వాటికి కోడింగ్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, వాటికి ఇంపాక్ట్ అవ్వచ్చు. ఏ టెక్నాలజీ మూలంగా కోర్ ఎస్ఏపి కోర్ ఈఆర్పిలో ఉన్న ఫంక్షనాలిటీని మార్చలేరు. ఓకేనా. ఏదైనా ఏ టెక్నాలజీని ఎడిషన్ తప్పిస్తే రీప్లేస్మెంట్ అయితే కాదు. ఓకేనా. ఇట్ ఈస్ వన్ ఎడిషన్ కాబట్టి రీప్లేస్మెంట్ అయితే కాదు. సో మరి ఇప్పుడు ఎస్ఏపి అంటే మీకు ఒక ఐడియా వచ్చింది. ఎస్ఏపి అనేది ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం బిజినెస్ ఇన్ఫర్మేషన్ని మనం స్టోర్ చేసుకుంటున్నాం. అండ్ బిజినెస్ సంబంధించిన ప్రతి ఏరియా, హెచ్ఆర్ కావాలంటే హెచ్ఆర్, ఫైనాన్స్ కావాలంటే హెచ్ఆర్, మరి ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఎస్ఏపిలో స్టోర్ చేయాలి అంటే మనకు ఒక డేటాబేస్ కావాలి. సో అంటే ఎస్ఏపిలో ఒక డేటాబేస్ అనేది ఉంటుంది కాబట్టి డేటా అంతా స్టోర్ చేసుకొని టాప్ మేనేజ్మెంట్కి ఆ డేటాలో నుంచి అనలిటిక్స్ తీసుకొని ఆ ఇన్సైట్స్ని టాప్ మేనేజ్మెంట్కి ఇస్తున్నాం. అంటే సింపుల్గా మాట్లాడితే ఎస్ఏపి అనేది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్. అసలు ఎస్ఏపి అంటే ఏంటి సార్ అని చెప్పి చాలామంది డౌట్ ఉంది. ఎస్ఏపి అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. అంటే జనరల్గా సిస్టమ్స్ అంటే కంప్యూటర్స్ అని, అప్లికేషన్స్ అంటే అప్లికేషన్ అంటే ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్ అని. సో సిస్టమ్స్ అంటే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, పీసీ, ఎనీ డివైస్. అప్లికేషన్ అంటే ప్రోడక్ట్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ అనుకోండి. సో మనకి అప్లికేషన్ అంటే మనకి ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్, ప్రోడక్ట్స్ అంటే గూడ్స్, సర్వీసెస్. సో ఈ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఎస్ఏపిలో మనం డేటాబేస్లో స్టోర్ చేస్తాం కాబట్టి ఎస్ఏపి అనేది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్. అంటే ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఇది గ్లోబల్ లీడర్ అండి. ఎస్ఏపి అనేది గ్లోబల్ లీడర్. ఈఆర్పి వరల్డ్లోనే నెంబర్ 1 ప్లేస్ను ఆక్యుపై చేసిన, నెట్లో కొట్టండి విచ్ ఇస్ ద బెస్ట్ ఈఆర్పి ఇన్ ది వరల్డ్. ఎస్ఏపికి ఉన్న కస్టమర్స్, ఎస్ఏపికి ఉన్న బిజినెస్, నా లాభాల్లోనే ఎస్ఏపి అనేది ఉంది తప్పిస్తే నష్టాల్లో అయితే ప్రజెంట్ అయితే లేదు. ఓకేనా. కాబట్టి ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సిస్టమ్స్ స్టాండ్స్ ఫర్ కంప్యూటర్స్ and laptops or any PC or any device. Application means it's a programmed software. Products means goods and services. What SAP will do? SAP will capture information regarding the products and goods and saves into the database. That's the reason it is called as database software. SAP is storing the business database, hence it is called as a business database software. SAP అనేది ఒక బిజినెస్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది కాబట్టి దాన్ని ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటం జరిగింది. ఈ ఎస్ఏపి అనేది మార్కెట్లో కాలక్రమేణా దగ్గర 1970s నుంచి ఇప్పటి వరకు కూడా మార్కెట్లో చాలా బాగా మంచి వాల్యూని సంపాదించుకుంది.
ఎస్ఏపిలో అంతకుముందు స్ట్రీటే ఉంది, ఎస్ఏపి స్ట్రీటే ఉంది. మీరు అమీర్పేట వెళ్తే ఎస్ఏపి స్ట్రీట్ కనపడుతుంది, పెద్ద పెద్ద స్ట్రీట్ బోర్డులు. సో ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోతుంది ఆ బోర్డుని చూసి, అమీర్పేటను చూసి. ఎందుకంటే ఎస్ఏపి స్ట్రీట్లో ఉన్న కోర్సులు లేని కోర్స్ అంటే ఏది లేదు మార్కెట్లో. సో అంటే ఎవరైనా సరే పాత వాళ్ళు, దగ్గర దగ్గర 25 ఏళ్ళు ఉన్న వాళ్ళు, 25 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారా బాబు అంటే ఎస్ఏపి అంటే అమీర్పేట్ అని చెప్పి బోర్డు దగ్గర కనబడుతుంది. నేర్చుకోవడానికి ఎలా ఉన్నా సరే మన అమీర్పేట్లో కూడా అంత క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ అనేది రాను రాను క్రమేణా తగ్గిపోయింది. కాబట్టి మనం మన ఎస్ఏపి స్ట్రాంగ్ బేస్ని అక్కడ క్రియేట్ చేయాలని చెప్పి మన ఇన్స్టిట్యూషన్ కూడా సెటప్ చేసాం. 1970స్లోనే ఎస్ఏపి అనేది ఒక స్టార్ట్ అయింది, ఇప్పుడు కాదండి, 1970స్లోనే స్టార్ట్ అయింది. ఓకే, సో దగ్గర దగ్గర 1,05,000 మంది ఎంప్లాయీస్ ఈ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు. ఓకే, సో మనకి ఈ గ్లోబల్ రీచ్ మనం చూసుకున్నట్లయితే 190 కంట్రీస్లో ఈ సాఫ్ట్వేర్ అనేది ఎక్స్పెన్షన్ అనేది అయ్యింది. సో మనకి ఇంకా అవుతానే ఉంది. 4 lakhs కస్టమర్స్ పైనే ఉన్నారు, 1,05,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 30+ ఇండస్ట్రీస్ అంటే మీకు బాగా తెలుసు, మనకి రిటైల్ అని, పబ్లిక్ యూటిలిటీస్ అని, మ్యానుఫ్యాక్చరింగ్ అని. ఓకే, సో ఇలా మనకి R&D అని, డిఫెన్స్ సెక్టార్స్ అని, ఇలా అన్ని ఏరియాస్లో అన్ని ఇండస్ట్రీస్కి, ఆల్ ఇండస్ట్రీస్కి ఎస్ఏపి సపోర్ట్ చేస్తుంది. ఆల్ ఇండస్ట్రీస్కి ఎస్ఏపి సొల్యూషన్ ఇచ్చింది. కాబట్టి ఎస్ఏపి అనేది మనకి నెంబర్ 1 ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది మార్కెట్లో. ఓకేనా, కాబట్టి మేజర్ క్లయింట్స్, పెద్ద పెద్ద క్లయింట్స్ ఎస్ఏపినే యూజ్ చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ అంటే చాలా పెద్ద కంపెనీ, యాపిల్ మీకు తెలిసిందే, నెస్లే, కోకోకోలా, అలాగే వాల్మార్ట్, యూనిలివర్, BMW, ఆడిడాస్, ఇలాంటి టాప్ మోస్ట్ కంపెనీస్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి. వరల్డ్లో జరిగే ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ లిస్ట్లో మనం చూసుకున్నట్లయితే 85% ట్రాన్సాక్షన్స్ మనకి ఎస్ఏపి ద్వారానే జరుగుతున్నాయి అన్నమాట. ఓకేనా, కాబట్టి ఎస్ఏపి అనేది ఒక బెస్ట్ సాఫ్ట్వేర్. సో ఎస్ఏపి అనేది ఒక బెస్ట్ సాఫ్ట్వేర్ అనమాట. ఓకేనా, ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే వాట్ ఈజ్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, ఈఆర్పి అంటే ఏంటి? ఈఆర్పి అంటే మనకి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. సో మనం మన ఎస్ఏపి కూడా ఒక ఈఆర్పినే. ఒక కంపెనీ తీసుకోండి, ఏదైనా ఒక కంపెనీ, ఫైనాన్స్ ఉంటుంది, హెచ్ఆర్ ఉంటుంది. ఓకేనా, సో అలాగే మనకి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, అలాగే ప్రొడక్షన్ ఉంటుంది, వేర్ హౌస్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మరి ఈచ్ డిపార్ట్మెంట్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి రోజు. మరి టాప్ మేనేజ్మెంట్కి కావాల్సింది ఏంటి? రిపోర్ట్స్. ఈ ఆల్ డిపార్ట్మెంట్స్కి ఒక్కొక్క మాడ్యూల్ ఉంది. ఫైనాన్స్కి FICO, కంట్రోలింగ్కి CO, ఫైనాన్స్కి FI, కంట్రోలింగ్ CO, మెటల్కి MM, సేల్స్కి SD, వేర్ హౌస్ మేనేజ్మెంట్కి EWM, సో ప్రొడక్షన్ ప్లానింగ్, ప్లాంట్ మెయింటెనెన్స్, ఇట్లా అన్నిటికి కూడా PM అని, QM అని, రకరకాలైన మాడ్యూల్స్, దగ్గర దగ్గర 70+ మాడ్యూల్స్ ఎస్ఏపిలో ఉన్నాయి. ఓకే, ఈ ఆల్ మాడ్యూల్స్ నేర్చుకోవాలా అంటే అవసరం లేదు. మనకి ఏదైతే బ్రహ్మాండమైన మాడ్యూల్, ఎస్ఏపి MM మాడ్యూల్, బెస్ట్ మాడ్యూల్, మార్కెట్కి ఫిట్ అయ్యే మాడ్యూల్. ఏ కంట్రీ వెళ్ళినా సరే MM మాడ్యూల్ కావాల్సిందే. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ అయినా సరే MM కావాల్సిందే. మెటీరియల్ అనే వర్డ్ వచ్చిందంటే MM కావాల్సిందే. ప్లాంట్ అనే వర్డ్ వచ్చిందంటే MM కావాల్సిందే. పర్చేజ్ అనే వర్డ్ వచ్చిందంటే MM కావాల్సిందే. పర్చేజింగ్ ప్రాసెస్ లేకుండా ఏ కంపెనీ ఉండదు. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లేకుండా ఏ కంపెనీ ఉండదు. కాబట్టి MM మాడ్యూల్ రిక్వైర్మెంట్ అనేది నాట్ ఓన్లీ ఇండియా, అవుట్ సైడ్ కూడా మనకి ఉంది. లైక్ దుబాయ్ కంట్రీలో, అండ్ మనకి ఇంకా మనం చూసుకున్నట్లయితే గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువ MM మాడ్యూల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాగే మనకి ఇండియాలో, అలాగే మనకి యూఎస్లో, యూకేలో,
కెనడాలో ఇలా నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఈ ఎస్ఏపి ఎంఎం మోడల్ డిమాండ్ అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఓకేనా. అలాగే మనకి మార్కెట్లో బెస్ట్ ఈఆర్పీస్ ఎస్ఏపీనైనా ఇంకా ఏమైనా ఉన్నాయా? చాలా చాలా మోడల్, రోజుకో మోడల్ పుట్టుకొచ్చేస్తూ ఉంది. ఏ టెక్నాలజీని యూజ్ చేసుకొని కొన్ని ఈఆర్పీస్ పుట్టుకొచ్చేస్తూ ఉన్నాయి. మరి ఎస్ఏపి వాడు కూడా తెలివిగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎస్ఏపి వాడు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక కారు ఉందనుకోండి, కారులో ఇంజిన్ ఉందనుకోండి, కారులో ఉన్న ఇంజిన్ మారుస్తామా? ఏ టెక్నాలజీ మార్చగలదా కారులో ఉన్న ఇంజిన్? సో ఇంజిన్ మార్చలేం, కానీ ఆ పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్నాయన్నీ మార్చుకోవచ్చు, మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ S4 హనా అనే దాన్ని మార్చలేం, కోర్ S4 హనా ఫంక్షనాలిటీని మార్చలేం. ఎడిషన్ చేసుకోవచ్చు, అంటే సింప్లిఫై చేసుకోవచ్చు వర్క్ని. అందుకే ఏ టెక్నాలజీ రావటం మూలంగా కంపెనీకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ కోర్ ఎస్ఏపి ఫంక్షనాలిటీస్ని మార్చడం అసంభవం. అండ్ ఎడిషన్స్ ఉంటాయి అంతే తప్పిస్తే ఏ టెక్నాలజీ ఈజ్ నాట్ రీప్లేస్మెంట్ ఫర్ ఎంఎం, ఎఫ్ఐ అండ్ అదర్ ఏరియాస్. కాబట్టి మీరు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. ఏ టెక్నాలజీ ఇంకా సింప్లిఫై చేస్తుంది వర్క్ని, ఇది నేర్చుకుంటే అది ఇంకా చాలా ఈజీ. ఓకేనా. కాబట్టి ఎవరు కూడా ఏ టెక్నాలజీలకి వీటికి భయపడాల్సిన అవసరం లేదు. ఫంక్షనల్ మాడ్యూల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫైనాన్స్, ఎంఎంఓ, ఎస్టీ, పిఎస్, పీపీ వీటికి ఏ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వల్ల డేటాబేస్ రిలేటెడ్, డేటా సంబంధించిన జాబ్స్కి, కోడింగ్ సంబంధించిన జాబ్స్కి, ప్రోగ్రామ్ సంబంధించిన జాబ్స్కి రిపీటివ్ వర్క్ ఉంటుంది, అంటే రిపీట్ వర్క్ ఉంటుంది. అలాంటి వాటికి మాత్రమే ఏ ఇంపాక్ట్ అనేది అవకాశం ఉంది. అంతేగాని మన కోర్ ఫంక్షనాలిటీని మనం మార్చడానికి అవకాశం లేదనమాట. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఎస్ఏపి, S4 హనా, ఆరికిల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, నెట్సూట్ ఇలా మనకి ఇన్ఫోర్, వర్క్డే, ఇపీకర్, ఐఎఫ్ఎస్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో ఉన్న ఈఆర్పీస్. ఒక్కొక్క ఈఆర్పి ఒక్కో దానికి ఫేమస్. ఒక ఈఆర్పి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే, ఒక ఈఆర్పి హెల్త్ కేర్కి, ఒక ఈఆర్పి సర్వీస్ ఓరియంటెడ్కి, ఒక ఈఆర్పి డిఫెన్స్ సెక్టార్కి, ఇలా ఒక్కొక్క ఈఆర్పి అనేది ఒక్కొక్క ఫీల్డ్కి అన్నట్టు ఉంది. ఎస్ఏపి అనేది ఆల్ ఏరియాస్కి ఫిట్ అయిపోతుంది అనమాట. 30+ ఇండస్ట్రీస్కి సర్వీస్ అనేది ప్రొవైడ్ అనేది చేసింది. ఓకేనా. అలాగే మనకి మార్కెట్లో ఎస్ఏపి వాడు చాలా తెలివిగా ఆలోచించేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడి దగ్గర ఒక రీసెర్చ్ టీం ఉంటుంది. ఆ టీం ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు మార్కెట్ని చూస్తూ ఉంటుంది, అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, మార్కెట్లో ఉండే పరిస్థితుల్ని నోటీస్ చేస్తూ ఉంటుంది. ఆ టీం ఏం చేస్తుంది, మరి పెద్ద పెద్ద కంపెనీస్ మరి ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి. మరి నేను ఒక స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేశాను, నాకు అందులో ఒక 3-4 ఎంప్లాయీస్, నా బిజినెస్ మొత్తం కలిపితే 2 కోట్లు కూడా టర్నోవర్ లేదు. అలాంటప్పుడు మరి నేను ఏ సాఫ్ట్వేర్, ఎస్ఏపి అంటే చాలా బిగ్ సాఫ్ట్వేర్, లైసెన్స్ తీసుకోవాలంటే 2 కోట్లు కావాలి, మినిమం చేతులు వేసుకొని తిరగాలి, 1.5 నుంచి 2 కోట్లు అవుతుంది. ఓకే, మరి ఇలాంటప్పుడు నేను నా బిజినెస్ ₹1 కోటి ఇన్కమ్ అంటే ఎస్ఏపి నేను యూజ్ చేయగలనా? చెప్పాలి. ఎస్ఏపిని యూజ్ చేయగలనా? చెయ్యలేను. అందుకే ఎస్ఏపి కమ్ అప్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈఆర్పీస్ ఇన్ ఎస్ఏపిలోనే కొన్ని ఈఆర్పీస్ ఉన్నాయి. బిజినెస్ 1 చిన్న చిన్న బిజినెసెస్కి, చిన్న మన లోకల్ బిజినెసెస్కి ఎస్ఏపి వాడు బిజినెస్ 1 అనేదాన్ని తీసుకొచ్చడం జరిగిందనమాట. ఓకే, ఇవి చిన్న చిన్న కంపెనీస్ ఎస్ఏపి బిజినెస్ 1ని యూజ్ చేస్తూ ఉంటాయి. టాలీ అని, ఓడో అని, సేజ్ అని ఇలా మనకి ఎస్ఏపిలో చాలా ఈఆర్పీస్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ఈఆర్పి ఒక్కొక్క ఏరియాలో ఫేమస్ అనమాట. ఓకే, ఎస్ఏపిలో మరి ఫంక్షనల్ మాడ్యూల్స్ అలాగే మనకి టెక్నికల్ మాడ్యూల్స్ 2 ఉన్నాయి. ఓకేనా. ఎస్ఏపిలో మనకి ఫంక్షనల్ మాడ్యూల్స్ ఉన్నాయి, టెక్నికల్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఫంక్షనల్ మాడ్యూల్స్లో మనకి ఎఫ్ఐసిఓ, అలాగే మనకి మెటల్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్లో మెటల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్లానింగ్, ప్రొడక్షన్ ప్లానింగ్, క్వాలిటీ మేనేజ్మెంట్ ఇలాంటి బిగ్ ఈఆర్పీస్ కూడా మనకు ఉన్నాయి. ఓకే, అలాగే మనకి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో హెచ్సిఎం, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, హెచ్ఆర్, సక్సెస్ ఫ్యాక్టర్స్ కూడా, అది పేరోల్, అలాగే టైం మేనేజ్మెంట్ ఇలాంటివన్నీ కూడా హెచ్ఆర్ రిలేటెడ్.
టెక్నికల్ మాడ్యూల్స్ అబాప్ ప్రోగ్రామింగ్, ఎస్ఏపి బేసిస్, బిఐబిడబ్ల్యూ, సెక్యూరిటీ, ఇలాంటి మాడ్యూల్స్ కూడా మనకి టెక్నికల్ సైడ్ ఉన్నాయన్నమాట. ఓకేనా? కాబట్టి టెక్నికల్ మాడ్యూల్స్ మనకి అబాప్ బేసిస్, బీటీపీ, బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్, సిపిఐ, క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్, అలాగే ప్రాసెస్ ఇంటిగ్రేషన్. సో ఇలాంటివన్నీ మనకి ఎస్ఏపి ఫ్యూరీ యాప్స్, ఇవన్నీ టెక్నికల్ మాడ్యూల్స్. లైట్ కోడింగ్ అవసరం ఉంటుంది. అలాగే ఎస్ఏపిలో మనకి డేటా రిలేటెడ్ మాడ్యూల్స్ మనం చూసుకున్నట్లయితే ఎస్ఏపి బిజినెస్ వేర్ హౌస్, బిజినెస్ ఇంటెలిజెన్స్, బీఓబీజే, బిజినెస్ ఆబ్జెక్ట్స్ అంటే డేటాబేస్ రిలేటెడ్ ఇవన్నీ, హనా మోడలింగ్, సిడిఎస్, కోర్ డేటా సర్వీసెస్ అంటారు. సో ఇవన్నీ కూడా కావాల్సిందే మన ఎస్ఏపి. ఓకే, అది ఫస్ట్ విషయం. మనకి అసలు ఎస్ఏపి సర్టిఫికేషన్ ఎలా పొందాలి? సర్టిఫికేషన్ అనేది ఎస్ఏపి నుంచి నేను డైరెక్ట్గా పొందాలి అనుకుంటున్నాను. సో వాట్ ఈస్ ద ప్రొసీజర్ అంటే, సో చాలామంది అబ్రాడ్కి ప్లాన్ చేసుకుంటారండి. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే అబ్రాడ్లో వెళ్ళి యూఎస్ కానీ, కెనడా కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇలాంటి న్యూజిలాండ్ ఇలాంటి కంట్రీస్లో, దుబాయ్, గల్ఫ్ కంట్రీస్లో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అబ్రాడ్లో వెళ్ళి జాబ్ చేసుకుంటే బాగుంటుంది అని. సో అబ్రాడ్లో మనకి వెళ్ళి జాబ్ చేసుకోవడానికి అనువైన ప్లేస్ ఏదైనా ఉంది అనుకుంటే ఎస్ఏపిలో ఎఫ్ఐసిఓ, ఎంఎంఎస్టి, పిపిపిఎస్, ఈ మాడ్యూల్స్ చాలా మంచి మాడ్యూల్స్, తిరుగులేని మాడ్యూల్స్. సో ఈ మాడ్యూల్ ద్వారా మీరు సర్టిఫికేషన్ పొందాలి అంటే అక్కడికి వెళ్ళాలంటే సర్టిఫికేషన్ ఉండాలండి. మనకి సర్టిఫికేషన్ లేకుండా మనకి అక్కడ ఒక్కోసారి జాబ్స్ అనేది రావన్నమాట. కాబట్టి సర్టిఫికేషన్ పొందాలి అంటే మరి మనం ఈ సర్టిఫికేషన్ సంబంధించి మీకు ఎస్ఏపి నుంచే డైరెక్ట్గా సర్టిఫైడ్ అవ్వాలి. మనం ఇచ్చేది కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఫ్రెషర్స్కి ఇస్తాం, మన ఇన్స్టిట్యూషన్లో కోర్స్ కంప్లీట్ చేసుకున్నారో అని. అలాగే మన ఇన్స్టిట్యూషన్లో సో మనం ట్రైనింగ్ ఇచ్చాము అనడానికి ఒక ప్రూఫ్ ఆఫ్ అథారిటీ. సో మనకు ఆ అథారిటీ ఉంది, ఎందుకంటే చానీ ఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. సో మనది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఓకే, కాబట్టి మనం సో మనం సర్వీస్ ఏ కైండ్ ఆఫ్ సర్వీస్ అయినా ప్రొవైడ్ చేసుకోవచ్చు. కానీ ఎస్ఏపి నుంచి సర్టిఫికేట్ అని ఎస్ఏపి కూడా ఇస్తాడు. ఐ విల్ గివ్ ద కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ టు యూ గైస్, బట్ ఎస్ఏపి విల్ గివ్ ద కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కాదు, ఎస్ఏపి విల్ గివ్ సర్టిఫైడ్ లైసెన్స్. సో ఎస్ఏపి కూడా ఇస్తాడు. ఓకే, మీరు ఎక్కడ ఏ కంపెనీలోకి వెళ్ళినా సరే ఒక సర్టిఫైడ్ లైసెన్స్ పెట్టుకొని జాయిన్ అవ్వచ్చు. ఓకే, కంపెనీలో మీకు వాల్యూ ఉంటుంది. కాబట్టి సో మనం అయితే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేటు, అలాగే మనకి ఇలాంటివి మనం ప్రొవైడ్ చేస్తాము. అలాగే సో ఎస్ఏపి నుంచే డైరెక్ట్గా సర్టిఫికేషన్ కావాలి అనుకుంటే నన్ను ఆఫ్లైన్లో వచ్చి కాంటాక్ట్ అయితే మీకు ఆ సర్టిఫికేట్ నేను మీకు 1 డేలోనే డైరెక్ట్గా ఎస్ఏపి వాడి నుంచి తెప్పిస్తాను. సో మినిమం ఛార్జెస్ 35,000 అవుతుంది. ఓకేనా? సో ఇవన్నీ ప్రాసెస్ ఫీ అన్నీ కలుపుకొని డైరెక్ట్గా ఎస్ఏపి నుంచే వస్తుంది మీకు లోగోతో, ఎస్ఏపి వాడి లోగోతోనే. సో కాబట్టి మనకి ఎస్ఏపి ఈఆర్పి వర్షన్స్ మనకి 6.0 అంటే ఈఆర్పి అంటే మనకి ఎస్ఏపి ఈఆర్పి అంటే ఓల్డ్ మోడల్ అనమాట, లైక్ 2G లాగా. ఇది మార్కెట్లో 25 ఇయర్స్ నుంచి ఉంది. ఎస్ఏపి ఈసీసీ అంటారు. ఓకే, ఈసీసీ మ్యూట్లో పెట్టాలి, అందరూ కూడా మ్యూట్లో పెట్టాలండి. సో ఎస్ఏపి ఈసీసీ అంటే మనకి చాలా ఓల్డ్ మోడల్. ఈసీసీ అనేది దగ్గర 25 ఇయర్స్ నుంచి ఉంది. 2027లో ఈసీసీ ఎండ్ అయిపోతుంది, నో మోర్ ఈసీసీ. కాబట్టి ఎవరు కూడా ఈసీసీలో నేర్చుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఓకేనా? సో కాబట్టి ఈసీసీ మోడల్ అనేది మనకి వర్కౌట్ కాదు. అండ్ S4 హనాలోనే మన కోర్సెస్ అన్నీ ఉంటాయి. S4 హనాలో చాలా వర్షన్స్ ఉన్నాయి, ఎప్పుడో నుంచి ఉంది S4 హనా, 2015 నుంచే ఉంది S4 హనా అనేది. ఈసీసీ దగ్గర 25 ఇయర్స్ అయిపోయింది మార్కెట్లోకి వచ్చి. ఇది 2027లో అవుట్డేటెడ్ అనమాట. EHP 1 ఈసీసీ వర్షను, EHP 8 మార్కెట్లో ఉంది ఇంకా. సో S4 హనా చాలా రిలీజ్ అయినాయి, 1509 అలా వర్షన్స్ రిలీజ్ చేసుకుంటా ఎవ్రీ ఇయర్ వర్షన్ వస్తూ ఉంటుంది, కొత్త వర్షను. 2023 వర్షన్ రన్ అవుతుంది, ఇప్పుడు మనం క్లాస్లో చెప్పుకుంటున్నాం. 24 కూడా వచ్చేసినట్టుంది. కాబట్టి S4 హనాలో మన క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయండి. సో ప్రతి క్లాసు కూడా మనకి S4 హనాలో ఉంటుంది.
అలాగే మనకి 3 టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్ అనేది మనం పొందొచ్చు. డైరెక్ట్‌గా ఎస్ఏపి నుంచే అసోసియేట్ లెవెల్ అంటే తక్కువ బిగినర్స్, అండ్ స్పెషలిస్ట్ లెవెల్, అడ్వాన్స్డ్, ప్రొఫెషనల్ లెవెల్, ఎక్స్‌పర్టైజ్. ఇవన్నీ కూడా సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి. కన్సల్టెంట్ సాలరీస్, ఎస్ఏపి కన్సల్టెంట్ సాలరీ ఎంట్రీ లెవెల్‌లో 3-6 లక్షలు అవుతుందండి. ఓకేనా. కన్సల్టెంట్ సాలరీ మనకి 3 నుంచి మనకి 6 లక్షల వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కన్సల్టెంట్ సాలరీ. అలాగే మనకి 4 to 7 ఇయర్స్ అంటే 8 to 15 lakhs వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే 8 ఇయర్స్ అంటే సీనియర్ లెవెల్ అంటే 8 to 30 lakhs, 10+ ఇయర్స్ అంటే లీడ్ కన్సల్ట్ 70 to 40 lakhs. కాబట్టి ఇక్కడ ఎస్ఏపి కన్సల్టెంట్ సాలరీస్ మనకి ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్, లీడ్ కన్సల్టెంట్ లెవెల్లో మనకు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలా. మనకి బ్రాంచెస్ మనకి నిన్న కాక మొన్నే మన అమీర్పేటలో కూడా సెటప్ చేసాము. హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లో మనకి మెయిన్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. బెంగళూరులో రీసెంట్గా మనం చేంజెస్ చేస్తున్నాం, మునేకాల నుంచి మార్తహాలికి. గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది. కాబట్టి మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి అన్ని చోట్ల కూడా మార్కెట్లో మనకి 3 స్టేట్స్లో అయితే కనబడుతూ ఉన్నాయి. ఓకే. కాబట్టి మీ అందరికీ కూడా ఎస్ఏపి అంటే ఏంటి అనేది చాలామంది కన్ఫ్యూజను. అలాగే ఈఆర్పి అంటే ఏంటి అన్నది చాలామంది కన్ఫ్యూజను. మరి ఈ కన్ఫ్యూజన్ని మనం సక్సెస్ఫుల్గా ఈరోజు ఎస్ఏపి అంటే ఏంటి అనేది, ఈఆర్పి అంటే ఏంటి, స్కోప్ ఏంటి మార్కెట్లో, వై ఎస్ఏపి, అసలు ఎస్ఏపి సాఫ్ట్వేర్ మార్కెట్లో ఎందుకు ఫేమస్ అయ్యింది అంటే ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా. అంటే ఏంటి ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయితే రిపోర్ట్స్ అనేవి ఫ్లెక్సిబుల్ అవుతాయి. ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువ ఉంది, ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ. ఎస్ఏపి అనేది ఈఆర్పి అవడం మూలంగా ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి, ఒక మాడ్యూల్ ఎఫ్ఐ మాడ్యూల్ ఎంఎంతోనో, ఎంఎం మాడ్యూల్ ఎస్డీతోనో, పీపీతోనో ఇలా ఇంటిగ్రేషన్స్ ఉండటం మూలంగా రిపోర్ట్ అనేది ఫ్లెక్సిబిలిటీ అయ్యింది. అదొక రీజన్. అయితే ఏ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్కైనా ఎస్ఏపి అనేది సొల్యూషన్ ఇచ్చింది. అంటే వాళ్ళ బిజినెస్కి అనుగుణంగా ఎస్ఏపి సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు. కాబట్టి ఎస్ఏపి అనేది బెస్ట్ ఈఆర్పి. ఓకేనా. ఎస్ఏపి అనేది మార్కెట్లోనే చాలా బెస్ట్ ఈఆర్పి. అండ్ మనకి ఎస్ఏపి అనే దాంట్లో రిలయబిలిటీ ఉంది అండ్ ఈజీనెస్ ఉంది. నవే డేస్ ఏంటంటే మనకి ఫ్యూరీ యాప్స్ అనే కాన్సెప్ట్ని లాంచ్ చేశారు. మొబైల్లోను, ల్యాప్టాప్లోను, ట్యాబ్లెట్లోను అన్నిట్లో సపోర్ట్ చేస్తుంది. యూజర్ యాక్టివిటీస్, ఒక పిఓ క్రియేట్ చేయడం, ఒక గూడ్స్ రిసీట్ చేయడం, ఒక ఇన్వాయిస్ చేయడం, పేమెంట్ చేయడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా యాప్స్లో పెట్టేశారు. కాబట్టి మనకి యాప్స్లో వర్క్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది. కాబట్టి ఎస్ఏపి అనేది ఒక బెస్ట్ సాఫ్ట్వేర్. ఓకేనా. ఈ సాఫ్ట్వేర్ కాకుండా వేరే సాఫ్ట్వేర్ ఏదైనా ఉంది అంటే నాకు చార్ట్లో పెట్టండి, ఐ విల్ చెక్ అండ్ గెట్ బ్యాక్. మార్కెట్లో ఉన్న బెస్ట్ సాఫ్ట్వేర్లో ఎస్ఏపి అనేది చాలా పెద్ద బిగ్ సాఫ్ట్వేరు. అండ్ ఎస్ఏపికి సంబంధించి మనకి మాట్లాడుకుంటే మనకి వరల్డ్ వైడ్ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ 85% ట్రాన్సాక్షన్స్ ఓన్లీ ఎస్ఏపి ద్వారానే జరుగుతున్నాయి. ఓకేనా. కాబట్టి ఇక ఎస్ఏపి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు సెషన్లో మీకు ఎస్ఏపి అంటే ఏంటి, అలాగే మనకి టాప్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అని ఉంటాయండి. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ వరల్డ్లో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అంటారు, లిస్ట్ చేస్తుంటారు. ఒక 500 కంపెనీస్ని లిస్ట్ చేస్తే అందులో పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఉంటాయి, లిస్ట్ అయ్యి ఉంటాయి. కాప్జెమిని అని, కాగ్నిజెంట్ అని, ఇన్ఫోసిస్ అని, ఇలాంటి లిస్టులో చూసుకుంటే అందులో మనకి 90% కంపెనీస్, ఇలా టాప్ మోస్ట్ పెద్ద పెద్ద కంపెనీస్ లిస్టులో 90% కంపెనీస్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఎంత పెద్ద సాఫ్ట్వేర్ అనేది. ఓకే. కాబట్టి ఎస్ఏపి సాఫ్ట్వేర్ గురించి మనం తక్కువగా మాట్లాడటం అనేది టైం వేస్ట్ తప్పిస్తే ఇంకోటి లేదు. కోట్ల రూపాయల్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. ఓకే. అసలు నేను కూడా చూడలేదు, ఇక్కడ చూద్దాము.
ఎస్ఏపి సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్స్ అంటే సాఫ్ట్వేర్ లైసెన్స్ అనమాట. లైసెన్స్ దగ్గర దగ్గర 2 కోట్లు ఉంటుంది. ఓకే, ఎస్ఏపి మెయిన్ ప్రోడక్ట్స్ క్లౌడ్, రైస్ విత్ ఎస్ఏపి, సక్సెస్ ఫ్యాక్టర్స్, అరీబా, కాంకర్, ఇలాంటివన్నీ ఎస్ఏపి ప్రోడక్ట్స్. ఇవన్నీ మేజర్ సబ్స్క్రిప్షన్ కాంపోనెంట్స్. ఇవన్నీ చాలా అగ్రెసివ్గా కొంటున్నారు ఇది. సో మార్కెట్ అయితే ఎస్ఏపిది బాగానే ఉంది. కంపెనీస్ లైసెన్స్ పర్చేస్ చేయడం కానీ ఇలాంటి వాటిల్లో సో ఎస్ఏపి అనేది మార్కెట్లో చాలా బెస్టే ఉంది. ఓకే, కాబట్టి మనం దాని గురించి ఆలోచించడం కూడా టైం వేస్ట్. కోర్స్ నేర్చుకొని మీరు కష్టపడి కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకు 2 పాత్స్ ఉంటాయి. ఒకటి P2P సైడ్ వెళ్ళొచ్చు ఎండ్ యూజర్ కింద. రెండోది మనం కన్సల్టెంట్ సైడ్ కూడా మనం ట్రై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో కన్సల్టెంట్ కింద వెళ్ళొచ్చు, P2Pలోకి వెళ్ళొచ్చు, ఎండ్ యూజర్ కింద వెళ్ళొచ్చు, కన్సల్టెంట్ లెవెల్లో కూడా వెళ్ళొచ్చు. కాబట్టి మనం సో ఫ్యూచర్ గురించి ఆలోచించొద్దు. అండ్ ఏ మాడ్యూల్ ఏ కోర్స్ నేర్చుకున్నా ఫ్యూచర్ ఉంటుంది. బట్ మనం ట్రై చేసే విధానాన్ని బట్టి జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఎస్ఏపి అనే కాదు, డెవాప్స్ నేర్చుకున్నా జాబ్ వస్తుంది, లేదా వేరే ఏ మాడ్యూల్ ఏ కోర్స్ నేర్చుకున్నా జాబ్ వస్తుంది. ఎప్పుడు జాబ్ వస్తుంది అంటే మనం దాని మీద ఎంత టైం స్పెండ్ చేసాం అన్న దాని బేస్ మీద జాబ్ వస్తుంది. అండ్ సో మనకి ఎంత టైంని దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసాము అన్న దాన్ని బట్టి జాబ్ అనేది డిసైడ్ ఉంటుంది. జాబ్స్ లేకుండా మార్కెట్ అయితే ఉండదండి. ఓకేనా? జస్ట్ Naukri.comకి వెళ్ళి ఎప్పుడైనా ఎస్ఏపి Naukri.comలోకి వెళ్ళి ఎస్ఏపి జాబ్స్ అని కొట్టిన నెంబర్ ఆఫ్ కనబడుతూ ఉంటాయి. సో ఎస్ఏపి జాబ్స్, ఎస్ఏపి జాబ్స్, ఎస్ఏపి జాబ్స్. సో ఎస్ఏపి డెలివరీ లీడ్స్ మేనేజర్ ఓకే, సో మనకి లింక్డ్ఇన్ ప్రొఫైల్లోకి వెళ్ళినా, ఓకే, లింక్డ్ఇన్ ప్రొఫైల్లోకి వెళ్ళినా ఎస్ఏపి రిలేటెడ్ జాబ్స్ అని కొట్టినా మనకి రోజు పడతానే ఉంటున్నాయి అనమాట. చెక్ చేసుకోవాలి కానీ మనం ఎత్తకాలి. ఇక్కడ ఏంటంటే మనకి కాల్ రావాలి అంటే మనం రోజు దాని మీద 1 or 2 అవర్స్ కూర్చోవాలి. తెలియదు చాలామందికి. ఏం చేస్తారంటే Naukri.comలో పెట్టేస్తారనమాట, జాబ్ వస్తుంది అని చెప్పి వదిలేస్తారు. కాల్స్ వస్తాయి అని కాదు, మనం రిక్రూటర్స్ వెంట పడాలి కొన్నిసార్లు. సో మనకి ఇక్కడ పోస్ట్ ఉంది, పోస్ట్ మీద క్లిక్ చేస్తాం, జాబ్స్ మీద తర్వాత క్లిక్ చేస్తాం. పోస్ట్ మీద క్లిక్ చేస్తే 3 hours బిఫోర్ ఎవరు అంటే పోస్ట్ అంటే ఎస్ఏపి మీద పోస్టులు చేసిన వాళ్ళు, సో దీనికి సంబంధించి మెటీరియల్ పెట్టారు. ఓకే, సో అలాగే మనకి ఇవన్నీ మెటీరియల్స్ పెట్టారు. అంటే పోస్టుల్లో ఏంటంటే ఇలా చెక్ చేసుకోవచ్చు అన్న సంగతి కూడా తెలియదు చాలామందికి, అది ప్రాబ్లం. ఓకే, హైరింగ్ ఎస్ఏపి సంబంధించిన రిక్రూట్మెంట్ హైరింగ్. ఓకే, ఇవన్నీ కూడా టీ కోడ్స్ పోస్టులు ఇవన్నీ పెట్టారు ఈ 1 hour బ్యాక్. ఇవి అలాగే లెర్నింగ్ సిరీస్ అంట 3 days అంటే వీళ్ళతో ఇలా కూడా నేర్చుకోవచ్చు మీరు. హైరింగ్ అంట 5 jobs ఉన్నాయంట ఢిల్లీలో. ఓకే, ఇలా మనం సో నీడెడ్ జాయినర్స్ అంటే ఇమీడియట్ జాయినర్స్ పుణే. ఓకే, సో ఇలా మనం ప్రతిరోజు కూడా నేర్చుకుంటూ ఉండాలి. అంతేగాని సో మనకి జాబ్ రాలేదురా బాబు అని చెప్పి అక్కడే కూర్చొని చూసుకోకూడదు. ఇలా చదువుకుంటూ ఉంటే జాబ్ ఇదిగో జాబ్స్ పడుతూ ఉంటారు. 2 రోజుల కిందనే జాబ్స్ పడుతున్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ జాబ్స్ పడుతున్నాయి. ఎస్ఏపి అని చెప్పి జాబ్స్ అని కొట్టండి. ఇప్పుడు పోస్ట్ జాబ్స్ ట్రై చేయాలి అంతే. మనము
సో ట్రై చేయకుండా ఏం చేయకుండా మనకి జాబ్స్ అనేవి రావు. మార్గాలు పట్టుకోవాలి, సింప్లిఫై చేసుకోవాలి. పడితే వెంటనే వెళ్ళిపోవాలి. ఇదిగో ఇది 3 months బ్యాక్స్ కింద పోస్ట్ అయింది. డేట్ పోస్ట్ వీక్లో పాస్ట్ వీక్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే మనకి సో మన రీసెంట్గా పోస్ట్ అయినవి కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో సీనియర్ కన్సల్టెంట్ సంబంధించి యాష్ టెక్నాలజీలో పోస్టులు పడ్డాయి చూసుకోండి. ఓకే, ఇది 3 days బ్యాక్ నుంచి. సో ఇలా మనం రోజు కూడా చెక్ చేసుకుంటూ ఉంటే మనకి సో జాబ్స్ అనేవి మనకి పడుతూ ఉంటాయి. రిక్రూటర్స్ కాల్ చేస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటాం. అలా కాకుండా మనకి జస్ట్ నౌకరీలో పెట్టాం అయిపోయిందిలే అన్నట్టుగా ఉండకూడదు. రిక్రూటర్స్ చాలామంది లింక్డ్ఇన్లో ఉంటారు, డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలి. అండ్ ఎప్పటికప్పుడు మనం జాబ్ పోర్టల్స్లో దగ్గర 2-3 hours కనీసం దాని మీద రోజు 2-3 hours మనం జాబ్స్కి అప్లై చేసుకుంటూ ఉంటే ఒక ఫైన్ డే మనకంటూ రాసి పెట్టి ఉంటుంది. జాబ్ ఒకటి పెళ్ళి ఒకటి మన చేతిలో ఉండదు, మనం అనుకున్నప్పుడు రావు. ఓకే, సో బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్తే జాబ్లో సెలెక్షన్ కావు. ఏమీ ప్రిపేర్ అవ్వకుండా పైన ప్రిపేర్ వెళ్ళినప్పుడు జాబ్లో సెలెక్షన్ అవుతూ ఉంటాం. అదృష్టం కూడా ఉండాలి. ఓకే, సో అంతే కదా, మ్యారేజ్ కూడా అంతే. మనకు కావాల్సిన సంబంధాలు మ్యాచెస్ ఎప్పుడు మన చేతిలో రావు, అంతేనా? సో ఇది కూడా అంతే. కాబట్టి సో జాబ్ సెర్చింగ్ అనే దాని మీద ఫ్యాక్టర్, దాని మీదే మనకి గేమ్ చేంజర్ అనమాట. జాబ్ సెర్చింగ్ ఈజ్ ఏ గేమ్ చేంజర్. అది చాలామంది తెలియక ఎస్ఐపి ఎంఎంలో అదర్ ఏరియాస్లో జాబ్స్ లేవు, అది లేవు, ఇది లేవు, ఇంకోటి లేవు అని, ఆ ఏరియాలో లేవు, ఈ ఏరియా లేవు అని ఒకసారి జాబ్ పోర్టల్స్లో ట్రై చేయాలి కదా, పెడితేనే కదా వచ్చేది. ఆడెవడో చెప్తాడు జాబ్స్ లేవరా అన్నాడు, వదిలేశాడు, అంత పట్టించుకోరు. సో ఎవరో చెప్పింది కాదు, మనమే సెల్ఫ్ కూర్చొని చాట్ జీపీటీ ఉంది మనకి మార్కెట్లో, ఎస్ఏపి జాబ్స్ ఉన్నాయా లేదా, ప్రజెంట్ ఎలా ఉంది మార్కెట్ అని అడగండి. రెండు 2025-26లో మనకి జాబ్ మార్కెట్ ఎలా ఉందని అడగండి. కొత్త కొత్త విషయాలు మనం తెలుస్తూ ఉంటాయి. సో మార్కెట్ డిమాండ్ స్టడీ అండ్ గ్రోయింగ్. ఓకే, స్టడీగానే ఉంది. ఎందుకు ఉంది అనేది కూడా ఇక్కడ పెట్టేస్తున్నారు. ఓకే, సో ఫ్రెషర్ శాలరీ మినిమం ఇంత, 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు ఉంటే 12 లక్షలు. ఓకే, ఇంత శాలరీ, 40 లక్షల శాలరీ, నీ కెరియర్ ఎండ్ అయ్యే లోపు 40 లక్షల నుంచి 50 లక్షల శాలరీకి వెళ్తాం. ఓకే, సో కాబట్టి సో మనకి మంచి ఆపర్చునిటీస్ అయితే మనకు కనపడుతూ ఉన్నాయి. ఓకే, టూ ఎస్ఏపి మార్కెట్ డిమాండ్ స్ట్రాంగ్ డ్యూ టు ఆన్ గోయింగ్ S/4HANA మైగ్రేషన్స్ ఉన్నాయి, డిజిటల్ సప్లై చైన్ గ్రోత్ ఉంది, కోర్ ప్రొక్యూర్మెంట్స్ నీడ్స్ ఉన్నాయి, డిమాండ్ ఈజ్ స్టడీ విత్ గుడ్ ప్రాస్పెక్ట్స్ అంట. ఓకే, కాబట్టి ఎస్ఏపి అనేది బెస్ట్ మోడల్, నెంబర్ 1 మోడల్, మోడల్, అందులో తిరిగే లేదు. సో ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచే మనకి ప్రాసెస్. సో కొన్నది మెటీరియల్ కొనుగోలు నుంచే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అర్థమైందా? మెటీరియల్ కొన్న తర్వాతే మనకి ఫైనాన్స్ అవి వస్తాయి. ఓకే, రైట్, మరి థ్యాంక్ యూ. సో మరి ఈరోజు సెషన్ మనకి సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైతే అందరికీ అర్థమైందో చార్ట్లో ఎస్ఎన్ పెట్టండి ఒకసారి. మధ్యలో జాయిన్ అయ్యే వాళ్ళకి రికార్డ్ వీడియో నేను పెడతాను. ఓకే, చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలోనే చాలా సింపుల్గా మీకు చెప్పడానికి ట్రై చేశాను. కాబట్టి ఎవ్రీ1 షుడ్ అండర్స్టాండ్ దిస్. అండ్ ఎటువంటి ఐ డిడెంట్ యూజ్ ఎనీ ఫ్యాన్సీ వర్డ్స్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్, కొత్త పాతవి ఏమి యూజ్ చేయలేదు. అందరికీ సింపుల్గా అర్థం అవ్వాలి అండ్ సింపుల్గా విషయాలు తెలుసుకోవాలి. ఎస్ఏపి గురించి సింప్లిసిటీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వడానికి కూడా మరి దాని డీటెయిల్స్ మీకు ఆల్రెడీ చార్ట్లో అనౌన్స్ చేశాము. ఓకే, ఇట్స్ టైమ్ టు డూ రిజిస్ట్రేషన్ ఇమీడియట్లీ. ఓకే, సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించి లాస్ట్లోనే మీకు ఇవ్వటం జరిగింది. అండ్ అగైన్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ దీస్ డీటెయిల్స్ ఇన్ ది చాట్ బాక్స్. రిజిస్ట్రేషన్ సంబంధించిన విషయాలన్నీ కూడా ఇచ్చాం కదా. ఓకే, చార్ట్లో మనకి ఒకసారి అది పంపిస్తాను మీకు. రైట్, మళ్ళీ మీకు పంపిస్తాను. చార్ట్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని డీటెయిల్స్ మీకు పంపిస్తాను. ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.